థియేటర్లకు జనాలు రావడం లేదంటూ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. రకరకాలుగా సినిమాని ప్రమోట్ చేసుకున్నా జనాలు పట్టించుకోవడం లేదు. పెద్ద సినిమాలకు సైతం ఓపెనింగ్స్ దక్కడం లేదు. ఇలాంటి టైంలో టీజర్ అండ్ ట్రైలర్ కట్ చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తున్నాయి. ఈ రెండింటితోనే మూవీ చూడాలా వద్దా అనేది డిసైడ్ అయిపోతున్నారు ఆడియన్స్. టీజర్ అండ్ ట్రైలర్లు 2-3 వర్షన్స్ కట్ చేయించి అందులో ది బెస్ట్ వదులుతున్నారు. సినిమాలోని హాట్ అండ్ క్రేజీ కంటెంట్ హైలైట్ అయ్యేలా ట్రైలర్లు అయితే వదులుతున్నారు. ట్రైలర్లోనే ఏం లేదంటే మూవీలో కూడా ఏం ఉండదని ఆడియన్స్ అయితే ముందే ఫిక్స్ అయిపోతున్నారు. అండ్ ఇప్పుడు వచ్చిన మాజాత్ర టీజర్ ఏ మాత్రం కూడా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది. ట్రైలర్ తో ఇంపాక్ట్ చూపించాల్సినది పోయి అది కూడా అంతంత మాత్రంగానే కనిపించింది. మాజాత్ర ట్రైలర్ కు మిక్స్డ్ స్టాక్ అయితే లభించింది. ట్రైలర్ లో మెరుపులేం లేవని ఫ్యాన్సే అంటున్నారు. రెగ్యులర్ కమర్షియల్ మూవీలానే కనిపిస్తుంది. విలన్ క్యారెక్టర్ ఒకటి ఇంపాక్ట్ ఫుల్ గా ఉంది. మిగిలినదంతా రొడ్డ కొట్టడే. మాస్ సినిమాలు ఇంతకు మించి ఏముంటాయి అనుకోవడానికి వీల్లేదు. ఓ కొత్త డైరెక్టర్ డీల్ చేసిన మూవీ ఇది. ఆ ఫ్రెష్నెస్ ఎక్కడ కనిపించకపోవడం అందరికి క్వశ్చన్ మార్క్. ఈ స్టఫ్ తో ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించగలరా అనేదే డౌట్ ఇప్పుడు. పైగా బాహుబలి ది ఎపిక్ తో మాజాత్రకు గట్టి పోటీ అయితే ఎదురవుతోంది. ఏపీలో వర్షాల ప్రభావం కూడా ఉంది. ఇవన్నీ ఓపెనింగ్స్ పై ఇంపాక్ట్ చూపిస్తాయి. కాకపోతే కొన్ని వారాలుగా బాక్సాఫీస్ దగ్గర కొంచెం పాజిటివ్ వైబ్ అయితే కనిపిస్తుంది. సెప్టెంబర్ లో మంచి సక్సెస్ అయితే వచ్చాయి. అక్టోబర్ లో రిలీజ్ అయిన మూవీస్ కూడా మంచి వసూళ్లు తీసుకొస్తున్నాయి. ఈ మంత్ ఎండింగ్ లో వస్తున్న మాస్ జాతర మూవీ మాస్ ని మెప్పిస్తే ఈ మంత్ కూడా ఒక సక్సెస్ తోనే ఎండింగ్ అవుతుంది. ఈ మూవీ సక్సెస్ అవుతుందా లేదా అనేది మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.